హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు శ్రీ బాల స్టోరీస్. దేశభక్తుడు, ప్రముఖ పాత్రికేయుడు, రచయిత, స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్రనాట గ్రంథాలయాల విస్తరణకు కృషి చేసినవాడు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పాటుపడినవాడు, దేశోద్ధారక, విశ్వదాత, కళాప్రపూర్ణ బిరుదులు కొన్నవాడు శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు. జలుబు, తలనొప్ప తక్షణం ఉపశమనం పొందండి అమృతాంజన్తో అంటూ ఈనాటికి వాడుకలోనున్న అమృతాంజన్ పెయిన్ బామ్ తయారు చేసింది ఈయనే. కృష్ణా జిల్లా ఎలకుర్రులో 1867 మే 1వ తేదీన బుచ్చయ్య, శ్యామలాంబ దంపతులకు కాశీనాథుని నాగేశ్వరరావు జన్మించారు. బందరు, గుంటూరు, మద్రాసుల్లో విద్యాభ్యాసం పూర్తయ్యాక మద్రాసు, కలకత్తా, బొంబాయి నగరాల్లో ఉద్యోగం, వ్యాపార నిమిత్తం వెళ్ళారు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడే అక్కడి ప్రముఖ విద్యావేత్త డాక్టర్ రెవరెండ్ మిల్లర్ గారి ప్రభావం ఈయనపై పడింది. కందుకూరి వీరేశలింగం గారి భావాల పట్ల కూడా ఆకర్షితులయ్యారు. వ్యాపారం పట్ల ఆసక్తి కలవాడవడంతో బొంబాయిలో విలియం కంపెనీ అనే యూరోపియన్ మెడికల్ ఫర్మ్లో కొంతకాలం పనిచేశారు. ఆ యజమాని స్వదేశానికి వెడుతూ కంపెనీని ఈయనకు అప్పగించాట. 1893లో అమృతాంజన్ లిమిటెడ్ అనే సంస్థ స్థాపించి ఈయన స్వయంగా తయారు చేసిన అమృతాంజనం అద్భుతమైన ప్రజాదరణ పొందింది. దేశమంతటా విస్తరించి లాభాలు సమకూర్చింది. 1907లో సూరత్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నారు. అప్పుడే తెలుగులో వార్తల అవసరం గుర్తించి తెలుగువారికి వార్తలు, సమాచారం అందించాలనే ఉద్దేశంతో 1908లో బొంబాయిలో ఆంధ్రపత్రిక పేరిట వారపత్రిక ప్రారంభించారు. తర్వాత దీన్ని 1914లో దినపత్రికగా మార్చి మద్రాసుకు తరలించారు. 1924లో భారతి అనే మాసపత్రిక నెలకొల్పి సాహిత్యం, చరిత్ర, పురావస్తు శాస్త్రం, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం మొదలైన అంశాలకు సంబంధించిన విషయాలు ప్రచురించేవారు. అప్పట్లో భారతిలో రచన పడడం తమ భాగ్యంగా భావించేవారట. కవులు, చరిత్రకారులు, రచయితలు అందులో రాసేవారు. పంతులు గారు అడిగి మరీ రాయించేవారట. వారికి పారితోషకాలు కూడా ఇచ్చేవారట. అన్ని రంగాల వారిని ఆకర్షించిన భారతి ప్రజల్లో విజ్ఞాన వికాసాలను కలిగించిందనడంలో సందేహం లేదు. నాగేశ్వరరావు పంతులు గారు మంచి రచయిత. అనేక విషయాలపై వ్యాసాలు, పలు గ్రంథాలకు పరిచయ వాక్యాలు, ప్రవేశికలు రాశారు. తెలుగు సాహిత్య చరిత్ర సంగ్రహంగాను, భగవద్గీతకు వ్యాఖ్యానం రాశారు. 1926లో ఆంధ్ర గ్రంథమాల అనే పుస్తక ప్రచురణ సంస్థ నెలకొల్పి ఎన్నో ప్రాచీన, ఆధునిక పుస్తకాలు ముద్రించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా తక్కువ ధరలకి విక్రయించారు. ఆంధ్ర ప్రాంతంలో గ్రంథాలయాల స్థాపన, విస్తరణకి నాగేశ్వరరావు గారు కృషి చేశారు. ఎక్కడ గ్రంథాలయం ప్రారంభించినా ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్ర గ్రంథమాల ప్రచురణలు ఉచితంగా పంపిణీ చేసేవారట. అందువల్ల ఎక్కువ మంది పాఠకులు ఆకర్షితులవుతారని వారి ఉద్దేశం. జాతీయోద్యమంలో నాగేశ్వరరావు గారు చురుగ్గా పాల్గొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారితో కలిసి సభలు, ప్రదర్శనల్లో పాల్గొనేవారట. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ప్రాంతీయ కమిటీకి 4 సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నప్పుడు ప్రభుత్వం నిర్బంధించి జైల్లో పెడితే భగవద్గీతకి వ్యాఖ్యానం రాసి గీతా సందేశం సమస్త మానవాళికి చెందింది అని అన్నారు. తర్వాత కూడా ఉద్యమాల్లో పాల్గొని జైలుకి వెళ్ళారు. తన పత్రికల ద్వారా ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో మొదటి నుండి ఈయన పాల్గొన్నారు. వారి నివాసమైన శ్రీబాగ్లోనే చరిత్రాత్మక శ్రీబాగ్ ఒడంబడిక ద్వారా కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య ఒప్పందం కుదిరింది. నాటకాలన్నా నాగేశ్వరరావు గారికి చాలా అభిమానం. చదువుకునేటప్పుడు నాటకాల్లో వేషాలు వేసేవారట. ఎందరో నటులను సన్మానించారు. విజయవాడలో దుర్గా కళామందిరం ఆయనే కట్టించారు. 1929లో స్థాపించిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు స్థాపకుల్లో ఈయన కూడా ఒకరు. గాంధీ గారి కంటే ముందే హరిజనోద్ధరణ కార్యక్రమాలు కృష్ణా జిల్లాలో ప్రారంభించారు. గాంధీజీ ప్రశంసలు అందిన వారిలో నాగేశ్వరరావు పంతులు ఒకరు. చాలా కాలం ఆయన్ని తమిళని అనుకున్నాను, ఆంధ్రులని తెలీదు. సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన ఆంధ్ర ప్రముఖుడు తమిళ మనిషిగా భావింపబడడం ఒక విశేషం అని అన్నారు గాంధీ. 1933లో మద్రాసులో ఆంధ్ర మహాసభలో నాగేశ్వరరావు పంతులు గారి చిత్రపటాన్ని ఆవిష్కరిస్తూ హాజరైన వారిని ఉద్దేశించి గాంధీ చెప్పిన మాటలవి.
అవసరమైనప్పుడు సహాయం అపేక్షించే వారికి ఆత్మసమర్పణ చేయడమే ఆయన ఆదర్శం. అదే ఆయన ప్రత్యేకత అంటూ ఎవరైనా యాచకులు కన్నీరు పెట్టి దేహి అంటే నాస్తి అనే మాట ఆయన నాలుకకి రాదు. నేనెంత కార్యభారంలో కుంగిపోతున్నప్పటికీ వారి చిత్రపటం ఆవిష్కరణకి ఎందుకు ఒప్పుకున్నానో మీకు ఇప్పుడు తెలిసి ఉంటుంది. ఆయనలో మీరు చూసిన సద్గుణాలను, ఆయనలో కలవని మీరు భావించిన ఉదారాశయాలను మీ జీవితాల్లో మీరు ఆచరణలో పెట్టగలిగినప్పుడే చిత్రపటావిష్కరణలో సంపూర్ణ ఫలితం మీరు పొందగలరని గాంధీ అన్నారు. గాంధీ గారి అభిప్రాయాల్ని కృష్ణా జిల్లా సర్వస్వం అనే గ్రంథంలో శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు గాంధీ యుగంలో కృష్ణా జిల్లా అన్న వ్యాసంలో ప్రస్తావించారు. తెలుగు భాషకి, సంస్కృతికి, దేశానికి సేవ చేసిన నాగేశ్వరరావు గారిని ఆంధ్ర మహాసభ వారు 1923లో దేశోద్ధారక అనే బిరుదుతో గౌరవించారు. 1929లో బెజవాడలో జరిగిన మహాసభలో విశ్వదాత అనే బిరుదు లభించింది. 1935లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణతో గౌరవించింది. సామాన్య కుటుంబంలో పుట్టి కష్టపడి ధనం సంపాదించి తన ఒక్కని కోసమే కాకుండా ఇతరుల కోసం, మంచి పనుల కోసం ఖర్చు చేసిన నాగేశ్వరరావు పంతులు గారు నిజంగానే విశ్వదాత. ఆయన చేతికి ఎముక లేదని అనేవారు. ఒక పక్క ప్రభుత్వం పత్రికలపై ఆంక్షలు విధిస్తూ అణచివేస్తున్న కాలంలో పత్రికలు నడిపి తెలుగువారిలో జ్ఞానతృష్ణను, భాషాభివృద్ధిని పెంపొందించిన నాగేశ్వరరావు గారు మహనీయుడు. ఆంధ్రపత్రిక నడపడం పెద్ద తలనొప్పి సుమండి అని పంతులు గారంటే, పర్వాలేదు అమృతాంజనం కూడా మీదే కదా అని రాజాజీ చమత్కరించారట. ఈ విషయాన్ని 2018 అక్టోబర్ 28 సాక్షి పత్రికలో ప్రచురించారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ధైర్యంగా నిలబడి తెలుగువారిని ఉద్ధరించిన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు నిజంగా దేశోద్ధారకుడే. ఆయన ఆశయాలను కొన్నైనా ఆచరించగలగడమే మనం ఆయనకు అందించే నివాళి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.